కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక హత్య జరిగి నేటికి వారం రోజులవుతుంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. బాలిక పరువు హత్యకు గురైందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక సోదరులే హంతకులని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమ వ్యవహారం కుటుంబ పరువు తీస్తుందనే బాలికను ఆమె అన్నలు చంపి ఉంటారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర. థ్యాంక్ యూ అనుష. ఏదైతే గండికోటలో బాలిక మర్డర్ కి సంబంధించినటువంటి ఇంకా గండికోట రహస్యం ఇంకా వీడలేదని చెప్పుకోవచ్చు. దాదాపు 10 రోజులు గడిచిపోతోంది. ఏదైతే వైష్ణవి మృతదేహం లభించి హత్యకు గురై అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు చంపారు, ఎలా చంపారు, అసలు ఏం జరిగింది అన్నది ఇంతవరకు కూడా సస్పెన్స్ గా ఉంది, అలాగే మిస్టరీగా ఉందని చెప్పుకోవచ్చు. పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేశారు. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే అనుమానాలు చాలా వరకు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలన్నీ కూడా వైష్ణవి వాళ్ళ కుటుంబం వైపే వేలెత్తి చూపుతున్నాయని చెప్పుకోవచ్చు. సాక్ష్యాధారాలు కూడా ఏమి లభించకపోవడంతో పోలీసులు ఇంకా ఏమైనా టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. దాదాపు ఏదైతే మర్డర్ జరిగినటువంటి 14వ తేదీ ఏదైతే మృతదేహం లభించిందో ఆ రోజు వచ్చినటువంటి పర్యాటకులు కావచ్చు, అలాగే దాదాపు 250 వెహికల్స్ కూడా వచ్చాయని చెప్తున్నారు. వారందరికీ కూడా ఫోన్ కాల్ డేటా కావచ్చు, ఫోన్ కాల్ నెట్వర్క్ కావచ్చు, ఎవరైతే ఆ రోజు ఇక్కడ గండికోటలో ఉన్నారో పర్యాటకులు వచ్చారో అందరికీ కూడా ఫోన్లు చేసి పిలిపించి విచారణ అయితే ముమ్మరం. ప్రతిరోజు కూడా విచారణకు అందరూ వస్తున్నారు పర్యాటకులుగా. ఆ రోజు ఎవరైతే గండికోటలో ఉన్నా వారందరూ కూడా నెట్వర్క్ ఆధారంగా అందరి నెంబర్లు బయటకు తీసి అందరినీ ఒక్కొక్కరిని పిలిచి మరి ఏం జరిగింది, అసలు ఈ అమ్మాయిని ఎవరైనా చూశారా లేదా అన్న విచారణ అయితే ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు పర్యాటకులకు. సో ఆ నేపథ్యంలో ఏదైతే మృతదేహం లభించిందో, ఈ కేసు అయితే నడుస్తుందో, ఈ పరిణామాలు ఉన్నాయో అప్పటి నుంచి కూడా పోలీసులు అటు వైష్ణవి అన్నలను అలాగే వాళ్ళ పెదనాన్న కొడుకులు అందరినీ కూడా విచారిస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా వాళ్ళు మేమే చేశామని చెప్పట్లేదు. కానీ మాకు తెలియదు, మేము చేయలేదని చెప్తున్నారు. మరోవైపు ప్రేమికుడు లోకేష్ తో పాటు వచ్చింది కాబట్టి లోకేష్ వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లారు. తర్వాత అమ్మాయి మృతదేహం తెల్లవారిన తర్వాత మృతదేహం లభించింది. అయితే అసలు వైష్ణవిని ఎప్పుడు చంపారు, ఒకవేళ చంపాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అన్న కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితిని పోలీసులు, లోకేష్ ప్రమేయం లేదు, లోకేష్ ఒంటరిగా వెళ్లిపోయాడు, వైష్ణవి ఇక్కడే గండికోటలోనే ఉండిపోయిందని కూడా చెప్పడం కూడా జరిగింది పోలీసులు. కాకపోతే ఇంకా 10 రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు వైష్ణవిని చంపింది ఎవరు అనేది కూడా ఇంకా బయటికి రాలేదు. గండికోట రహస్యం ఎంత ప్రాచుర్యం చెందిందో ఇప్పుడు ఈ గండికోటలో ఈ బాలిక మృతి చెందినటువంటి మర్డర్ జరిగినటువంటి అంశం కూడా ఇప్పుడు అంతే పెద్ద టాక్ అయిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో సంచలనంగా మనం చెప్పుకోవచ్చు కడప జిల్లాలో. అయితే ఇంకా పోలీసులు విచారణ కొనసాగుతూనే ఉంది. ఇంకా నిందితులు ఎవరు అనేది కూడా తేల్చలేకపోతున్నారని కూడా మరోవైపు విమర్శలు వస్తున్నాయి పోలీసులపై. అటు కుటుంబ సభ్యులే చంపి ఉంటారని చాలా వరకు అందరూ కూడా అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు వారిని విచారించారు. ఇప్పటికీ కూడా ప్రియుడు లోకేష్ అలాగే వైష్ణవి వాళ్ళ అన్నలు పెదనాన్న కొడుకు అందరూ కూడా ఇప్పటికీ పోలీసుల ఆధీనంలోనే విచారణలో ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికీ కూడా ఎటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులకు లభించలేదు. మరి ఏదైతే ఈ మర్డర్ మిస్టర్ ఎప్పుడు వీడుతుంది అని జిల్లా వాసులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ఈ గండికోట దాదాపు ప్రపంచ వ్యాప్తంగా కూడా పర్యాటకులు వస్తారు. సో ఆ నేపథ్యంలో ఈ వైష్ణవి మర్డర్ హత్య ఏదైతే జరిగిందో ఆ హత్య ఇప్పుడు గండికోటపై ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. 10 రోజులుగా ఈ పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు గతంలో అయితే పర్యాటకులు ఎక్కువగా వచ్చేవాళ్ళు గండికోటకు, కానీ ఇప్పుడు పర్యాటకులు ఎవరు రాకపోవడంతో గండికోట కూడా వెలవెలబోతోందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గండికోటలో భద్రతా పర్యవేక్షణ లోపం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ పోలీసులు ఎవరు ఉండరు, కనీసం ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉండరు. ఇక్కడికి ఏదైతే టోల్ గేట్ మాత్రమే ఉంది. ఆ టోల్ గేట్ కూడా అనధికారికంగా పెట్టారు, గవర్నమెంట్ కు సంబంధం లేదు. ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే టోల్ గేట్ పెట్టుకున్నారు. అక్కడ మాత్రం 2 సీసీ కెమెరాలు పెట్టుకుని ఉన్నారు. అక్కడ ఎంటర్ అయిన తర్వాత గండికోటకు వెళ్లే మార్గంలో ఎటు సైడ్ ఎట్టయినా వెళ్ళినా కూడా అడిగే వాళ్ళైతే ఇక్కడ లేరు. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ అరాచకాలు కావచ్చు, అటు మందుబాబులు కావచ్చు, గంజాయి బ్యాచ్లు కావచ్చు, అన్ని కూడా కార్యకలాపాలు జరుగుతున్నాయని అందరూ కూడా చెప్తున్నారు. మరి దానిపై పోలీసులు పర్యవేక్షణ తీసుకోవాలి, ఒక అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ అన్న
పెట్టాలని చెప్పి కూడా అందరూ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే హత్య జరిగిన తర్వాత మాత్రమే పోలీసులు స్పందిస్తున్నారు, అదేదో హత్య జరగక ముందే పోలీసుల నిఘా, పోలీసుల పర్యవేక్షణ ఉంటే ఈ రోజు ఒక మైనర్ బాలిక చనిపోయేది కాదని చెప్పి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పై పూర్తి స్థాయిలో విమర్శలు ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి చూడాలి వైష్ణవికి సంబంధించినటువంటి హత్యలో ఎవరు పాల్పంచుకున్నారు, ఎందుకు చంపారు, ఎవరు చంపారు అన్నది పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం 10 రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఎవరు ప్రమేయం ఉంది కనీసం ఒక్కరిని కూడా గుర్తించలేకపోవడం పోలీసుల వైఫల్యంగా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కుటుంబ సభ్యులే చంపారు, పరువు హత్య అని చెప్పి కూడా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేసినప్పటికీ కూడా వైష్ణవి తల్లిదండ్రులు కావచ్చు, వైష్ణవి అన్న వాళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వీరందరూ కూడా వాళ్ళు విచారణకు హాజరయ్యినా కూడా వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో పోలీసులకు ఎక్కడ కూడా ఆధారాలు లభించట్లేదు. వాళ్ళు కూడా మాకు చంపాల్సినటువంటి అవసరం లేదు, మా పిల్లల్ని కావచ్చు, మా కూతుర్ని కావచ్చు, మేమెందుకు చంపుకుంటాం అని చెప్పి కూడా వారు పోలీసులతో వాదన దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రియుడు లోకేష్ కూడా విచారణకు ఎదుర్కొంటున్నాడు, పోలీసుల అదుపులోనే ఉన్నాడు. లోకేష్ ప్రమేయం లేదని చెప్పి కూడా డిఐజీ కోయ ప్రవీణ్ కూడా క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో మరి అసలు వైష్ణవిని చంపాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది, ఎవరు చంపి ఉంటారన్న అనుమానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరి దీనిపై పోలీసులు ఎప్పుడు ఛేదిస్తారు, అసలు నిందితులను ఎప్పుడు పట్టుకుంటారు అనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగా ఉందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి వైష్ణవి బాలిక ఏదైతే మైనర్ బాలిక హత్య చేసిన అంశం ఎప్పుడు కొలిక్కి వస్తుంది, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పూర్తి స్థాయిలో సోషల్ మీడియా కూడా ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. వైష్ణవిని చంపింది ఎవరు అని చెప్పి కూడా పూర్తి స్థాయిలో నెటిజన్స్ కూడా క్వశ్చన్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనిపై పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు ఏపీ ప్రభుత్వం కావచ్చు, ఏం సమాధానం చెప్తుందో మనము వేచి చూడాల్సి ఉంటుంది. అనుష. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.